నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు పీఎం ధన్ ధాన్య కృషి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఎన్టీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానం జల వివాదాల పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కృష్ణా జలాల వినియోగంపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం తెలిపిందన్న రేవంత్ రెడ్డి బనకచెర్లపై చర్చించలేదని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని హరీష్ రావు ఆరోపణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకోమని మాజీ మంత్రి హెచ్చరిక స్థానిక సంస్థల ఎన్నిక దిశగా ప్రభుత్వం అడుగులు జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీ స్థానాలు ఖరారు హెచ్సీఏ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ తిరస్కరణ ఈ నెల 22 వరకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం ఆదివారం జరగనున్న అఖిలపక్ష సమావేశం రాష్ట్రానికి 2 రోజుల పాటు వర్ష సూచన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం యెల్లో అలర్ట్ జారీ ఇక వివరాలు దేశవ్యాప్తంగా 100 జిల్లాలను కవర్ చేసేలా చేపట్టనున్న ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకంతో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్కు పెట్టుబడి మినహాయింపుకు పునరుత్పాదక ఇంధనంలో ఎన్టీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ రోదశ నుంచి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందించింది. దీనిపై వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేలా తీసుకువచ్చిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 6 సంవత్సరాల కాలానికి 100 జిల్లాలను కవర్ చేసేలా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం క్రింద 100 జిల్లాల్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం పంట వైవిధ్యీకరణ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం పంచాయతీ స్థాయిలో పంట నిల్వను పెంచడం నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం రుణ లభ్యతను సులభతరం చేయడం ఈ పథకం లక్ష్యం. తక్కువ ఉత్పాదకత తక్కువ పంట తీవ్రత తక్కువ రుణ పంపిణీ అనే 3 కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తిస్తారు. ప్రతి రాష్ట్రం నుండి కనీసం 1 జిల్లాను ఎంపిక చేస్తారు. ఈ పథకం పర్యవేక్షణ కోసం జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రగతిశీల రైతులు కూడా సభ్యులుగా ఉంటారు. స్థానిక భాగస్వామ్యంతో ఈ పథకం అమలు చేస్తారు. కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. పీఎం ధన్ ధాన్య కృషి పథకం కింద దేశంలో 100 జిల్లాలను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. 11 విభాగాలలో ఉన్న 36 పథకాలు ఇతర రాష్ట్ర పథకాల ద్వారా పీఎం ధన్ ధాన్య కృషి పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ పథకం దేశంలోని 1,70,00,000 మంది రైతులకు సహాయపడుతుందని తెలిపారు. किसानों के जीवन में बड़ा एक परिवर्तन लाने के लिए दृढ़ संकल्पित हैं और एक के बाद एक ऐसे फैसले लिए गए और उन फैसलों में बड़े इन्वेस्टमेंट्स भी रखे गए जिससे कि किसानों का जो प्रोग्राम बना 100 ऐसे जिले देश भर में और हर राज्य से कम 1 जिला 100 ऐसे जिले जिसमें कृषि पर 3 पैमानों पर वो बाकी सब जिलों से पीछे हो ऐसे 100 जिलों को चयनित करके उसमें एक फोकस्ड वे में 11 मंत्रालयों के 36 स्कीम्स इन सब को कन्वर्ज करके एक इंटीग्रेटेड वे में कृषि का विकास करें, ये प्रधानमंत्री धन धान्य कृषि योजना का उद्देश्य है. అలాగే పునరుత్పాదక ఇంధన వృద్ధిని వేగవంతం చేయడానికి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్కు పెట్టుబడి మినహాయింపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించే ప్రస్తుత పెట్టుబడి మార్గదర్శకాల నుండి ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. ఈ నిర్ణయంతో ఎన్ఎల్సీ ఇండియా రెన్యూవబుల్స్ లిమిటెడ్లో 7,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పించింది.
2030 నాటికి 10.11 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, 2047 నాటికి దీనికి 32 GWకి విస్తరించడం అనే లక్ష్యానికి మద్దతు ఇవ్వడం ఈ మినహాయింపుల లక్ష్యం. देश में ग्रीन एनर्जी को बढ़ाने के लिए वैसा ही फैसला लिया गया. नेवेली लिग्नाइट कॉर्पोरेशन के लिए 7,000 करोड़ रुपीस का इन्वेस्टमेंट का अप्रूवल किया गया है और इसमें रीस्ट्रक्चरिंग भी है एक तरीके से कि जो प्रोजेक्ट्स एनएलसी में ऑलरेडी हैं उनको एक सब्सिडरी में ले जाके फिर एक फोकस्ड वे में एनएलसी नेवेली लिग्नाइट कॉर्पोरेशन के लिए भी एक फोकस्ड सब्सिडरी बने और 10 गीगावाट एनर्जी का इसमें टारगेट रखा गया है 2030 का. అలాగే రోదసిలో 18 రోజులు గడిపి అనేక ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి జలాల అంశంలో ఉన్న సమస్యలపై చర్చించడానికి అధికారులు ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దీనిపై వివరాలు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదీ జల వివాదాల పరిష్కారం కోసం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ అధికారులు, ఇంజనీర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశం గంటన్నర పాటు సుహృద్భావ వాతావరణంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు చర్చకు రాలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ హక్కులను గతంలో కేసీఆర్ దారాదత్తం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పులను సవరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్ని రిజర్వాయర్లు, కాలువల వద్ద టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్లో ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు తెలిపారు. నదీ జలాల వినియోగంపై చర్చించేందుకు అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని, వారం రోజుల్లో ఈ కమిటీ నియమించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ఈ భేటీలో నిర్వాహక పాత్ర మాత్రమే పోషించిందని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణానది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణానది జలాల వాడకంపై అనుమానాలు ఉన్నాయని, టెలిమెట్రీ ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే నిధులు కేటాయిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ ఏర్పాటు చేస్తామని, ఇది నీటి వినియోగంలో పారదర్శకతను తెస్తుందని వివరించారు. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఉపయోగిస్తుండ్రు, ఎవరు తక్కువ ఉపయోగిస్తుండ్రు అనేది. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో నిర్లక్ష్యం జరిగింది. ఈ 18 నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం. ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో
ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది, ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయని స్పష్టంగా ఉంటుందని చెప్పి ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్లో యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్లో మెజర్స్ తీసుకుని పూర్తి చేయాలని ఒక నిర్ణయం. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం దిశగా ఈ సమావేశం సాగింది. టెలిమెట్రీ కమిటీ ఏర్పాటు వంటి నిర్ణయాలు రెండు రాష్ట్రాల సహకారంతో సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తాయని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బనకచెర్ల అంశం ముఖ్యమంత్రుల భేటీలో చర్చకు రాలేదని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి రామానాయుడు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమన్నారు. లోపల జరిగింది దాచి ప్రజలకు బాహాటంగా అబద్దాలు చెప్పినందుకు రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేతుల్లో ఉన్న కేంద్రం కమిటీ చేత తెలంగాణ నీటి జలాలు ఏపీకి అప్పగిస్తే అంగీకరిస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల అభ్యంతరం తెలిపిన బనకచెర్లపై కమిటీకి అంగీకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎలా సంతకం చేస్తారన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హరీష్ రావు హెచ్చరించారు. పరుగున ఢిల్లీకి పరిగెత్తింది, మీటింగ్లో పాల్గొన్నాడు, కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, ఒక విలేకరి ప్రశ్న అడిగితే కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా, కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు. రేపు కమిటీ గోదావరి బంకచెర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే? ఒప్పుకుంటా అని చెప్పిండు ఈరోజు ప్రెస్ మీట్లా. కమిటీ నిర్ణయం ఫైనల్, కమిటీ ఏం చెప్తుందని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. అది రాష్ట్రానికి నష్టం జరిగితే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడతా, సుప్రీంకోర్టు పోతా. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జెడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు, 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. అలాగే 12778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉండాలని, ఎన్నికల మెటీరియల్ సిద్ధం చేయాలని కలెక్టర్లకు, డీపీఓలకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి. సత్వర సులభమైన చెల్లింపు, అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో 5 నిందితులను ఈ నెల 22 వరకు పోలీస్ కస్టడీకి మల్కాజ్గిరి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్న వీరిని రేపు సిఐడి కస్టడీలోకి తీసుకోనుంది. హెచ్సీఏలో జరిగిన అవకతవకలకు సంబంధించి విచారణలో మరిన్ని అంశాలను రాబట్టనుంది. మరోవైపు నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. నకిలీ పత్రాలతో జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు సిఐడి విచారణలో తేలింది. నకిలీ పత్రాలతో ఏర్పాటు చేసిన క్లబ్ ద్వారానే హెచ్సీఏలో అధ్యక్షుడిగా పోటీ చేసినట్లు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావుకు రిమాండ్ విధించారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మురళీధర్రావును చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. బంజారాహిల్స్లోని మురళీధర్రావు ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించి ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. అక్రమాస్తుల కేసులో నిన్న మురళీధర్రావును అరెస్టు చేశారు.
బీసీ రిజర్వేషన్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే తన మంత్రివర్గంలో 10 మంది బీసీలకు అవకాశం కల్పించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో పలు పార్టీల నేతలు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఎంపీ రఘునందన్ వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం కంటే ముందు కేబినెట్లో బీసీ మంత్రుల సంఖ్య పెంచాలన్నారు. కేంద్రానికి పంపించిన బిల్లులో మతపరమైన రిజర్వేషన్లను తొలగించి మళ్లీ పంపిస్తే బీసీ బిల్లుకు బీజేపీ ప్రభుత్వం సిద్దమని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టంగా రాజ్యాంగంలో ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పి చాలా స్పష్టంగా రాజ్యాంగం చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి బిల్లులోంచి మతపరమైనటువంటి రిజర్వేషన్లను తొలగించి మళ్లీ పంపిస్తే 42% బీసీ బిల్లుకి ఆమోదం చెప్పడానికి భారత ప్రభుత్వానికి ఎట్లాంటి ఇబ్బంది లేదనేది వాస్తవం. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100% బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, మహిళలకి కేంద్ర కేబినెట్ లోపల హైదరాబాద్ను హరిత నగరంగా మార్చే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పలు చర్యలు చేపడుతోందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. కూకట్పల్లి జోన్లోని గాజుల రామారంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. నగరంలోని పార్కులు, కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మొక్కలు నాటాలని మేయర్ సూచించారు. ఈ సీజన్లో 25 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు చెప్పారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరుతో ఒక మొక్క నాటి పెంచాలని మేయర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నగరవాసులకు పర్యావరణ సంరక్షణ పట్ల స్ఫూర్తినిస్తుందని, ఒక్కొక్కరు మొక్క నాటితే భవిష్యత్ తరాలకు పచ్చదనం అందుతుందని అన్నారు. ఒక నినాదంతో ఈసారి మన థీమ్ ఒకటి మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, ఏక్ పేడ్ మాకే నామ్ అనేసి. అయితే ఆ థీమ్తో అంటే మనని అమ్మ ఎంత ప్రేమిస్తుందో, మన అమ్మ ఎంత మంచిగా చూసుకుంటుందో, అదే విధంగా మనం చెట్లు కూడా అంతే అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటి అదే ప్రేమతో మనం ఆ చెట్టుని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా నేను. ఎందుకంటే ఇది మన కోసం కాదు, మళ్ళొకసారి చెప్తున్నా, ఇది అందరూ కూడా భాగస్వాములు కావాలా ఈ యొక్క ఉద్యమం. ఇది ఒక యాక్చువల్లీ ఇది మన భూమిని ఒక చెట్టు నాటడం అంటే ఒక భూమిని ప్రేమించడం. ప్రతి ఒక్కరిని నేను కోరేది, స్టూడెంట్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఇంట్లో ఉండే మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే, మీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలా, ముందుకు రండి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట, గుర్రంగట్టు ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. జిల్లా ఎస్పీ జానకి, అటవీ, మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ ఈ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అడవి ప్రాంతంలో బోనులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, డ్రోన్ కెమెరాలతో చిరుత కదలికలను గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి వేళల్లో చిన్నపిల్లలను చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో ఒంటరిగా బయటకు వెళ్లనివ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఈ చర్యల ద్వారా చిరుత బెదిరింపు నుండి ప్రజలను కాపాడేందుకు అటవీ శాఖతో కలిసి నిరంతరం కృషి చేస్తున్నామని కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. ఓకే, మనకి మహబూబ్ నగర్లో ఈ చిరుత సంచారం గురించి ఉన్న సమాచారం మేరకు లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా ఇక్కడ చాలా విస్తృతంగా పర్యవేక్షణ అనేది పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల చిరుత కనిపించడంతో కొంత ప్రజలు కూడా భయపడడం అనేది ఉంది. సో దాని గురించి మనకి అటవీ శాఖ, పోలీస్ శాఖ, తర్వాత మన మున్సిపల్ సిబ్బంది ఇట్లాగా అందరూ కూడా ఈ సర్చ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. టీమ్స్ ఫామ్ చేసి మనకి 24/7 టీమ్స్ ఇక్కడ తిరగడం, విస్తృతంగా తిరగడం అనేది జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ఆ పైన కూడా గుహలు ఉన్నాయి, అక్కడ వరకు కూడా వెళ్ళి మన వాళ్ళు చాలా రెగ్యులర్గా వాచ్ చేయడం అనేది. ఇప్పుడు విరామం.
రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. కెప్టెన్, తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది, వరదలో పిచ్ కొట్టుకుపోతుంది, ప్రతి విపత్తును తరిమి కొడతాను. ఇదేమిటి, పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా, ఎకరానికి 499 రూపాయల నుండి. సత్వర సులభమైన చెల్లింపు, అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. కేవలం బీమా కాదు, క్షేమ. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాల సభను ప్రభుత్వం నిర్వహించింది. ఈ సభలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పాల్గొన్నారు. దీనిపై వివరాలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల సభలో మహిళా సంఘాలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే అనేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సభలో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ లక్ష్యంతో పెద్దపల్లి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 9 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాములు కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించినట్లు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాల్లో మహిళలకు అవకాశాలు కల్పించామని శ్రీధర్బాబు పేర్కొన్నారు. 1 కోటి రూపాయలతో 1 మెగావాట్ సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అందజేస్తున్నామన్నారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మహిళలకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయని వివరించారు. 1 ఏడాదిలోనే 26,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు అందించామన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వంటి అవకాశాలతో మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మహిళలకే, ఆ గ్రూపులకే 1 మెగావాట్ ప్లాంట్ పెట్టాలి, 1 కోటి రూపాయలతో మెగావాట్ ప్లాంట్ పెట్టాలని ఇక్కడ కూడా శ్రీరాంపూర్ లో మీ ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు, మీ విజయరమణరావు గారి ఆలోచన మేరకు శ్రీరాంపూర్ సంబంధించిన మహిళా గ్రూపుల వారి పరంగా 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇప్పుడే సీతక్క గారు చెప్తా ఉన్నారు, 1 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 26,000 కోట్ల రూపాయల రుణ సౌకర్యానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళల ఆశీస్సులతోనే ఇల్లు గాని ప్రభుత్వం గాని సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. 20,000 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఏదైతే 1,00,000 కోట్లు మీ జేబులో పెడతామని చెప్పామో, వడ్డీ లేకుండా 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో మీ ఖాతాల్లోకి వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాదు, ఏ కార్యక్రమం అయినా సరే మహాలక్ష్మి ఆశీర్వదిస్తే, మా ఆడబిడ్డ ఆశీర్వదిస్తే ఆ ప్రభుత్వం కూడా చల్లగొట్టదని ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నడుపుకుంటున్నాం. మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ కింద 21,000 కోట్లు, రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మహిళల పేరుతోనే జారీ చేస్తున్నామని చెప్పారు.
వ్యాపార అవకాశాలను మహిళలకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దాదాపుగా 26,000 కోట్లు 20,000 కోట్లు మన సెర్ఫ్ ద్వారా గ్రామీణ మహిళలకు లోన్లు ఇస్తే మరి పట్టణాలలో ఉన్నటువంటి మహిళలకు మెప్మా ద్వారా 6,000 కోట్లు మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ రోజు ఆ వడ్డీ డబ్బులు కూడా మీకు అందజేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సంబరాలు. స్వశక్తి శివవర్షిణి సంఘం ద్వారా మహిళా సంఘ సభ్యురాలు నవత 2 లక్షల లోన్ తీసుకుని కిరాణా షాపు ప్రారంభించినట్లు తెలిపింది. ఈ లోన్ ద్వారా వ్యాపారం నడిపిస్తూ ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2 లక్షల లోన్ తీసుకోవడం జరిగింది. ఈ 2 లక్షల లోన్ ద్వారా నేను ఒక కిరాణా షాప్ అలాగే ఒక ట్రావెల్ ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే మా గ్రామంలో ఉపాధి లేని మహిళల కోసం వారికి ఉపాధి కల్పించడం కోసం యూనిఫామ్ స్టిచ్చింగ్ యూనిట్ని ఏర్పాటు చేసుకొని యూనిఫామ్ స్టిచ్చింగ్ చేస్తూ వారికి ఉపాధి కల్పించడానికి మా మహిళా సంఘాల ద్వారా అభివృద్ధి చెందడం జరుగుతుంది. పెద్దపల్లిలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాల సభలో మంత్రులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో 8 ముఖ్యమైన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. దాదాపు 21 రోజుల జరగనున్న ఈ సమావేశాలలో పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వివాదం సైతం సభలో చర్చకు రానుంది. కాగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం నాడు కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా సహకరించాలని పార్టీలను కేంద్రం కోరనుంది. ఇంగ్లాండ్తో జరిగిన 3వ టెస్టులో 7 వికెట్లు తీసిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో 901 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 50 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో కగిసో రబాడా నిలిచాడు. వెస్టిండీస్తో పింక్ బాల్ టెస్టులో హ్యాట్రిక్తో సహా 6 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ 6 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంకుకు చేరాడు. 3వ స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్, 4వ స్థానంలో హేజిల్వుడ్, 8వ స్థానంలో నాథన్ లయన్, 10వ స్థానంలో మిచెల్ స్టార్క్ నిలిచారు. వెస్టిండీస్ బౌలర్ షమా జోసెఫ్ 15 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకుకు చేరాడు. భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 12 స్థానాలు మెరుగై 46వ ర్యాంకుకు చేరుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 888 పాయింట్లతో మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో, హ్యారీ బ్రూక్ 3వ స్థానంలో ఉన్నారు. స్టీవ్ స్మిత్ 816 పాయింట్లతో 4వ స్థానానికి ఎగబాకగా యశస్వి జైస్వాల్ 5వ స్థానానికి పడిపోయాడు. రిషబ్ పంత్ 8, శుభ్మన్ గిల్ 9వ స్థానానికి దిగజారారు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ 5 స్థానాలు మెరుగై 34, 35 ర్యాంకుల్లో నిలిచారు. ఇక తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు, శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవచ్చని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లో ఈ రాత్రి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో 340 మండలాల్లో ఇప్పటికే వర్షాభావం నమోదైంది. చెట్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వర్ష సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. పీఎం ధన్ ధాన్య కృషి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ఎన్టీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా. వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానం. జల వివాదాల పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. కృష్ణా జలాల వినియోగంపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం తెలిపిందన్న రేవంత్ రెడ్డి. బనకచెర్లపై చర్చించలేదని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని హరీష్ రావు ఆరోపణ.
రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకోమని మాజీ మంత్రి హెచ్చరిక. స్థానిక సంస్థల ఎన్నిక దిశగా ప్రభుత్వం అడుగులు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలు ఖరారు. హెచ్సీఏ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ తిరస్కరణ. ఈ నెల 22 వరకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఆదివారం జరగనున్న అఖిలపక్ష సమావేశం. రాష్ట్రానికి 2 రోజుల పాటు వర్ష సూచన. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. యెల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.